ఇదే గంగాధర్పల్లి విలేజ్ లో మాజీ సర్పంచ్ ఉన్నాడు సుదర్శన్. మరి ఆయన ఎంతవరకు ఈ విలేజ్ ని డెవలప్ చేసిండు, ఏమేమి పనులు చేసిండు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది కూడా ఆయన మాటలను అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, నా పేరు మాజీ సర్పంచ్ పూరెల్లి రాణి సుదర్శన్. ఇంతకు ముందు మాది జప్తి సింగాపల్లి గ్రామ పంచాయతీ ఉండే. నేను మొట్టమొదటిసారి ఇక్కడ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడగానే నేను సర్పంచ్ గెలవడం జరిగింది. ఎక్కువ శాతం మహిళలు ఓటేసి. ఎన్ని సంవత్సరాలు సపరేట్ అయిపోయి గ్రామ పంచాయతీ? ఇప్పుడు 6 years అవుతుంది. 6 years. లాస్ట్ టైం ఎలక్షన్స్ ఉమ్మడిగా జరిగిందా, సపరేట్ జరిగిందా? లాస్ట్ ఇయర్ నేను అయినప్పుడు సపరేట్ జరిగింది. అంతకుముందు జప్తి సింగాయపల్లి ఉండే, మాకు 4 గ్రామాలు కలిపి ఉండే. కాబట్టి అప్పుడు మా విలేజ్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నేను 2019లో ఎప్పుడైతే నేను గెలిచిన తర్వాత మా ఊళ్ళో సీసీ రోడ్లు లేకుండా. ఎంత మెజారిటీతో గెలిచారు మీరు? నేను 55 ఓట్ల మెజారిటీతో గెలిచిన. ఓట్లు ఎన్నప్పుడు? అప్పుడు 325 ఓట్లు. మంచి మెజారిటీ మంచి ముగ్గురు అభ్యర్థులను పోటీ చేసినాం. నేను 155 ఓట్లు వచ్చినాయి నాకు. అలా ఇద్దరి పైన 55 ఓట్లతో గెలిచిన. నా లక్ష్యం, అభివృద్ధి లక్ష్యం ఉండే. అభివృద్ధి లక్ష్యం ఏముండే, నా ఊర్లో సీసీ రోడ్లు, ముందు డ్రైనేజీలు మొత్తం ఓపెన్ డ్రైనేజీలు ఉండే. అండర్ డ్రైనేజీలు మొత్తం కంప్లీట్ చేసిన. కరెంటు తీగలు ఎట్లుండేనంటే అలకపోయి ఉండే, ఒక బండి పోయినా కానీ ఊళ్ళో నడవరాకుండే. అసలు 1 side చేసి కేసీఆర్ ప్రభుత్వంలో 1 side వైర్లు చేసి పవర్ పాయింట్లో మేము అన్ని కరెంటు తీగలు ఎక్కడ గల్లీలో కూడా 1 side చేసినాం. కరెంటు ఎక్కడ పోయినా వీధి దీపాలు లేకుండే సరిగా. అప్పుడు నేను లేకముందు, నేను వచ్చినాక వీధి దీపాలు మంచిగా వెలుగుతున్నాయి. అదొకటి నా లక్ష్యం ఉండే. ఒకటి మన దగ్గర డంపింగ్ షెడ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకోటి ట్రాక్టర్. నేను వచ్చినాక ఏమైనా చెత్త కొట్టడం విలేజ్లలో ఏముండే అంటే ఏడవాడితే ఆడ చెత్త పోయడం, దానివల్ల అనారోగ్యానికి గురి అవడం ప్రజలు. నా ఆలోచన ఏమంటే, ప్రభుత్వ ఆలోచన, నా ఆలోచన ఏంటంటే అప్పుడు ట్రాక్టర్ తీసుకొచ్చి చిన్న ట్రాక్టర్ తీసుకున్నాం మా చిన్న విలేజ్కి. చెత్తను ప్రతిరోజు నేను గెలిచిన డే నుండి ఎండింగ్ వరకు ప్రతి డే చెత్త కొట్టిపించి నీట్గా పరిశుభ్రమైన గ్రామంగా ఉంచిన. అప్పుడు మళ్ళీ ఏమైందంటే, నేను ఒకటి శ్మశాన వాటికి ఏర్పాటు చేసిన. విలేజ్లో శ్మశాన వాటికి లేకుండే. ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా బొందలు పెట్టుకుంటే. కాబట్టి నేను వచ్చిన తర్వాత అందరం తీర్మానం చేసి ఏకైక నిర్ణయం, ఎవరు చనిపోయినా శ్మశాన వాటిలో కాలేయాలని మేము అందరం అనుకున్నాం. అదే నడుస్తుంది ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు ఇంత అభివృద్ధి చేసినాను మీరు అంటారు కదా, ఓకే. అయితే ఇప్పుడు మీకు రోడ్డు సమస్య ఎందుకు వచ్చింది? మళ్ళీ ఈ రోడ్డు సమస్య పైన నేను టీఆర్ఎస్ ప్రభుత్వం మీద 100 సార్లు మా ప్రభుత్వంతో కొట్లాడినా. ఇది బార్డర్ రోడ్ ఉండే, లింక్ రోడ్ కావడం వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. మాకు ఎమ్మెల్యే కేసీఆర్ ఉండడం వల్ల, ఎమ్మెల్యే ఉంటే నేను ప్రతిదీ కొట్లాడేవాడిని. ఇంకా దగ్గర పోయి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మీకు ఇబ్బంది జరిగింది. నాకు టైం దొరకదు సార్, టైం ఇవ్వలేదు. నేను ఆ రోడ్ అప్పుడు మీకు హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉండే కదా? హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉన్న. హరీష్ రావు 2-3 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. అంజిరెడ్డి అని మాకు అంజిరెడ్డి జహాంగీర్ భాయ్ గారు ఉండే. వాళ్ళ సహకారంతో ఏమైందంటే, ప్రభుత్వం ఎండింగ్ వచ్చినప్పుడు మనకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది 100%. అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే మీరు ఊరికి రోడ్ వచ్చేది. నా ప్రభుత్వంలోనే నా సర్పంచ్ హయాంలోనే రోడ్ అయిపోయేది. 65 లక్షల రోడ్ శాంక్షన్ చేయించిన, లెటర్ తీసుకొచ్చిన. కానీ టెండర్ నా అనుమాన కార్యాల వల్ల మా ఊరి విలేజ్ కి టెండర్ వేయలేకపోయారు. ఆ టెండర్ వేసి ఉంటే ఈ రోజు కూడా రోడ్ కంప్లీట్ అయ్యేది. మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో 150 కోట్లు రోడ్లకు అభివృద్ధి నిధులు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఆ నిధులను రేవంత్ రెడ్డి గెలవగానే వేరే జిల్లాకు డైవర్ట్ చేయడం జరిగింది. జిల్లాకు డైవర్ట్ చేయడం వల్ల ఏమైందంటే, మా ఊరి రోడ్డు మళ్ళీ వెనుకపోవడం. ఇప్పుడు గజ్వేల్ లో కంప్లీట్ గా అభివృద్ధి పనులు అయిపోయినాయి అంటారు. రోడ్లకు సంబంధించి రోడ్లకు విలేజ్ లో ఒక్కటి మా ఊరు మాత్రమే. ప్రతి విలేజ్ లో రోడ్లు అయినాయి. మా లింక్ రోడ్ ఉండడం వల్ల వెనక అయిపోయింది. మరి ఇంత అభివృద్ధి చేసి అంటారు కదా మీరు, మరి చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి అదే సర్పంచ్ నిలబడకుండా వేరే అవకాశం ఎందుకు ఇచ్చినామంటే, మేమిద్దరం స్నేహపూర్వకంగా ఉండే. మీ ఇద్దరు అన్నదమ్ములు లెక్కలు ఉండే. శ్రీకాంత్ రెడ్డి నేను మేమిద్దరం స్టార్టింగ్ నుంచి ఎట్లుంటే, జనరల్ వస్తే నువ్వు, బీసీ వస్తే నేను అనే నినాదంతో. వాస్తవానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది ఎక్కడైనా సరే. అటువంటి టైంలో మీ ఊర్లో మాత్రం మీరు ఓసీ క్యాండిడేట్ కి ఇచ్చిరంటే, మీది త్యాగం చేసిరంటే మరి చాలా అదే చెప్పాలా. ఎందుకు అంత? ఆయన ఒక మంచి గుణవంతుడు, మంచి తెలివంతుడు. సొంత డబ్బులు పెట్టని కూడా వెనుకాడు. ఎవరికైనా సరే కుల భేదాలు లేకుండా ముందుండి, ఒకళ్ళ ఇంట్లో ఒక భార్యను భర్త తీసుకుపోవడానికి ఇబ్బంది పడతాడు. అసలు వ్యక్తి ఆపద సంపద ఆయన సొంత కార్లో తీసుకుపోయి హాస్పిటల్, సొంత వైద్య ఖర్చులు, హాస్పిటల్ డాక్టర్తో పడి ఎంతో కొంత ఆయన సాయం చేసి అక్కడ ఉండి వాళ్ళకు మాట్లాడి వచ్చేవాడు. మరి శ్రీకాంత్ రెడ్డి మీరు ఇద్దరు మంచి దోస్తులు కాబట్టి మీరు త్యాగం చేసిరంటే ఒప్పుకోవచ్చు దేనికైనా. మరి బీసీ సోదరులు మరి ఒక ఓసీ సోదరునికి ఇవ్వడానికి ఎట్లా ఒప్పుకుంటారు? మళ్ళా బీసీ ఓసికి ఇవ్వడం అనేది ముఖ్యం కాదు, కుల భేదాలు కాదు ఇక్కడ ముఖ్యం. మా ఊరి అభివృద్ధి లక్ష్యంతో శ్రీకాంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మీరు బీసీలు ఏమంటారు? మళ్ళీ మీకు బీసీ అవకాశం ఏమంటారు? మా బీసీలంతా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు. మన శ్రీకాంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది ఈసారి. సపోర్ట్ చేస్తా ఉంటారు బీసీలు. నువ్వు సపోర్ట్ చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, వాళ్ళకి ఆనందంగా ఉంది. ఇది జనరల్ సీట్ రావడం చాలా అదృష్టం ఇక్కడ. అందుకు మేము అందరం ఏకైకని అన్ని కులాల గారు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం జరుగుతుంది. ఎంత మెజార్టీ తోటి శ్రీకాంత్ రెడ్డి గెలిపిద్దాం? రెడ్డి గారికి నాకు 50 ఓట్లు వచ్చినాయి, ఆయనకు 70 ఓట్ల మెజార్టీ ఇస్తాను ఇక్కడ మీడియా ముందు మీకు తెలియజేస్తున్నా. నా ఏకైక ప్రధాన లక్ష్యం, నేను 4వ వార్డులో మళ్ళీ అభ్యర్థులు నిలబడ్డా. నాకు గ్యాస్ గుర్తు వచ్చింది.
నా లక్ష్యం ఏంటంటే ఎందుకు నిలబడుతుంటే మా స్నేహబంధం మళ్ళీ ఒకటి కలిసి వార్డు మెంబర్ నిలబడుతున్నారు మీరు. ఎన్నో వార్డు ఇది? ఇది 4వ వార్డులో నేను నిలబడుతున్నా. మీ గుర్తు? గుర్తు నాకు గ్యాస్ పోయి వచ్చింది. నేను ఎందుకు నిలబడుతున్నా నా ప్రధాన లక్ష్యాలు కూడా మీ ముందు నేను చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే మేమిద్దరు స్నేహబంధం వల్ల ఈ ఊరు సర్పంచ్ నుంచి మళ్ళీ వార్డు మెంబర్కి వచ్చింది. ఎందుకు వచ్చినట్టు మా స్నేహబంధం మా అభివృద్ధి లక్ష్యం. మా అభివృద్ధి లక్ష్యం అంటే మీ ఇద్దరం కలిసి పనిచేయాలి. ఆయన సర్పంచ్ ఉండాలి, మీరు ఉప సర్పంచ్ ఉండాలి. ఆలోచనతో ఆయన ఆశయం మా వార్డు నెంబర్ ఆశయం తీసుకొని ముందుకు పోతా. ఉప సర్పంచ్ పదవి కూడా నా ఏకైక నిర్ణయం కాదు. అందరి నిర్ణయం తీసుకొని ఆ పదవి రావాల్సి వస్తుంది. నా 4వ వార్డులో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి దీపాలు కానీ, ఇంకా వేరే వాళ్ళకి ప్రధాన సమస్యలు ఉంటే దాన్ని తీర్చనీకి నేను ఇంతకుముందు నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో శ్రీకాంత్ రెడ్డికి తోడై అభివృద్ధి తోటి వచ్చినాయి ఈ వార్డులకు వచ్చిన నేను. ఓకే అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.